హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిస్టర్స్ 3D రోజ్ ఫ్లవర్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ స్టోన్స్ అయితే చేశాను. ఇవి హాఫ్ మూన్ స్టోన్స్ అండి. సో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా సరే ఇంట్లోనే ఈజీగా అయితే మనమైతే చేసుకోవచ్చండి. చారీస్ మీదకి అయితే మనకి హెవీగా కావాలి కదా, సో హెవీ ఫంక్షన్కి అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వచ్చేసేయండి. సో ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో అయితే చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు బ్యాంగిల్ డిజైన్ ఎలా చేయాలో అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో వాటికి కావాల్సినవి గమ్ బాటిల్, సిజల్, థ్రెడ్ కలర్ అలాగే బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ నేను ముందుగానే తెచ్చేసుకున్నానండి. సో ఇలా మనం 50 లేయర్స్ అయితే పోసుకోవాలండి. 1 2 3 4 5 6 అలా 50 లేయర్స్ అయితే పోసేసుకోవాలండి. దారం అనేది లూజ్ రాకుండా టైట్గా పట్టేసుకోవాలి. మనం లూజ్ వస్తుంది అనుకో మనకి బ్యాంగిల్ అనేది మంచిగా అందంగా అయితే రాదు. సో 15 లేయర్స్ అయిపోయాయి కదా, సో ఇలా మనం సిజర్తో కటింగ్ చేసుకోవాలండి. వైట్ కలర్ గమ్ ఉంది కదా, సో దాంతో ఇలా జస్ట్ అలా మనం చేతితో జస్ట్ అలా అన్నామంటే సరిపోతుంది. ఇంకా ఇలా పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా 4 బ్యాంగిల్స్ అన్నీ మీకు వీడియోలో నేను 2 బ్యాంగిల్స్ కనిపించాయి కానీ 4 బ్యాంగిల్స్ చేశానండి. ఇలా మన 4 బ్యాంగిల్స్కి 4 లేయర్స్ అయితే పోసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాంగిల్కి థ్రెడ్ మనం ముందుగా వేసుకున్న థ్రెడ్ ఉంది కదా, సో అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. మనం గమ్ వేసుకున్నాం కదా, సో దానికి మన కింద పెట్టాలండి. పెట్టేసి ఒక్కసారి గమ్ అంతా ఇలా అండి కింద నుంచి ఫస్ట్ మనం కింద వేస్తాం కదా, కింద నుంచి ఇలా పైకి రానివ్వాలండి. సో లేయర్స్ అన్నీ సమానంగా సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే థ్రెడ్ కూడా మనం కాస్త కొంచెం టైట్గానే పట్టేసుకోవాలండి. లూజ్గా పట్టుకున్నామనుకో బ్యాంగిల్ అనేది డిజైన్ మంచిగా రాదు, అందంగా ఉండదు. అసలు మనం అంత కష్టపడి చేసినా కూడా ఏంటంటే ఇంకా బ్యాంగిల్కి అందం అనేది ఉండదు. సో మనం టైట్గా అసలుగా ఎక్కడ లూజ్ అనేది రాకుండా చాలా నిదానంగా అయితే చేసుకోవాలండి. నాకైతే 4 అవర్స్ దాకా పట్టిందండి. 4 బ్యాంగిల్స్ వచ్చేసి 4 అవర్స్ పట్టింది. కొంచెం అయితే టైం అనేది ఎక్కువగానే పడుతుంది. ఇంతేనండి, చాలా ఈజీ. మనం మధ్యలో చూసుకుంటూ పర్ఫెక్ట్గా అల్లుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఇలా బ్యాంగిల్ అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, చాలా చాలా బాగా వచ్చింది. ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే మనం ఎంతవరకు అయితే మనకు సరిపోతుందో చూసేసి కట్ చేసేసుకొని గమ్ అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా గమ్ వేసేసుకొని మనం అంతా ఎక్కడైనా పీసెస్ ఉంటాయో చూసేసి గమ్మంతా ఇలా మనం ఏలుతో అనేసుకుంటే సరిపోతుందండి. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంతేనండి, చూశారు కదా చాలా చాలా బాగుంది. మనం మంచి చీరే కాదండి, ఆ చీరలోకి తగ్గ బ్యాంగిల్స్ కూడా కావాలి కదా, తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంకొక గాజు కూడా చూపిస్తాను, చూసేయండి, కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో ఇంతేనండి, చాలా ఈజీ. ఇలా కింద నుంచి పైకి రానివ్వండి. థ్రెడ్ అనేది లూజ్ రాకుండా టైట్ చేసుకుంటూ మనం మేనేజ్ చేసుకుంటూ అల్లేసుకోవటమే. ఇలా 4 బ్యాంగిల్స్ అయితే చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. పక్కనైతే పెట్టేసుకుందాం. చూసారు కదా, అస్సలు ఎంత బాగున్నాయంటే ఇంకా ఎంత బాగున్నాయి. ఇప్పుడు మనం వీటికి స్టోన్స్ అంటే అదేనండి రోజ్ ఫ్లవర్ అయితే వేద్దాం, వచ్చేస్తాయండి. ఈ హాఫ్ మూన్స్ అండి, హాఫ్ మూన్స్ తీసుకున్నాను నేను. హెవీ డిజైన్ అండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం ఇలా గమ్ అయితే ఇవి హాఫ్ మూన్స్ అండి. సో మనం అయితే ఫస్ట్ లేయర్ అయితే ఫస్ట్ రౌండ్ అయితే పెట్టేసుకుందామండి. సో జాగ్రత్తగా నిదానంగా అయితే పెట్టుకోవాలండి, అంతా సరి చూసుకుంటూ. కొంచెం టైం అనేది పడుతుంది. ఇంతేనండి, చాలా ఈజీ. మనం చాలా నిదానంగా కొంచెం చూసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. చూస్తే కదా, ఇప్పుడు సెకండ్ అండి, రెండవది. సో పైన గమ్మేసేసి సేమ్ ఇలానే పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈజీ అండి, కష్టమేం కాదు. కొంచెం మనమైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి. ఫైనల్గా అయితే అండి చాలా చాలా బాగుంటుంది. సో ఈ గమ్మన్ తారాక్ అనేది బాగుంటుంది.
ఆ ఫోన్స్ అనేవి నేను గోల్డ్ కలర్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే ఏ చీరలోకైనా సరే గోల్డ్ అనేది సెట్ అవుతుంది కదా. సో పింకు, గ్రీను, బ్లూ అలా ఉన్నాయి, కానీ నేనేంటంటే అవి అనేది ఆ కలర్ చీరకు మాత్రమే యూజ్ అవుతాయి కదా. సో గోల్డ్ అనేది ఏ కలర్ చీరకైనా ఓకే అది కదా. సో నేను అందుకనండి గోల్డ్ కలర్ యూజ్ చేసుకున్నాను. సో మీరు ఏ కలర్ అయినా మీ చీరలోకి కలిసేది ఏ మూనైనా ఓకేనండి. సో ఇప్పుడు థర్డ్ లేయర్ అండి, గులాబీ పువ్వు చూసారు కదా ఎంత బాగా వస్తుంది అంటే అండి, అంత బాగా వస్తుంది. చూసారు కదా అయిపోయిందండి. సో ఇంతేనండి, మనం చిన్నగా నిదానంగా సెట్ చేసుకుంటూ చేసుకోవాలండి. సెకండ్ ఫ్లవర్ అండి. ఇలా 4 బ్యాంగిల్స్ అయితే మనం ముందుగానే మూన్స్ అనేది పెట్టేసుకొని పక్కన పెట్టి ఒక 4 hours అయితే ఆరనివ్వాలండి. సో ఎందుకంటే మనం కదిలించాము అనుకోండి, మళ్ళీ ఆ ఫ్లవర్ డిజైన్ అంతా వెళ్ళిపోతుంది కదా. మనం ఇప్పుడు దాకా చేసిందంతా వృధా అయిపోద్ది. ఈ పెన్ను కూడా అనేది స్టోన్ పెన్ అండి. ఇది మనకు బయట షాప్లో దొరుకుద్ది, 30 రూపీస్ అలా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయి 2 ఫ్లవర్స్కి. సో ఫైనల్గా అయితే అండి బ్యాంగిల్ అంతా ఇలా రోజ్ ఫ్లవర్స్తో అయితే అండి అయిపోయింది. లుక్ చూడండి ఎంత బాగుంటుంది అంటే ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. చూసారు కదా గమ్ ఆరెంజ్ ఎంత బాగుంది. ఇలా మనం 4 బ్యాంగిల్స్ అనేది ఇలా చేసి 4 బ్యాంగిల్స్ కూడా మనం ఫ్లవర్స్ అయితే వేసేసుకొని 1 గంట పాటు ఆరనివ్వాలండి. సో అప్పుడే మనకి మిగతా ప్రాసెస్ చేయొచ్చు. గమ్మారకుండా వేసామనుకోండి, ఇవి మళ్ళీ ఆ ఫ్లవర్స్ అనేది పక్కకి వెళ్ళిపోయి ఇంకా మనం చేసిన కష్టం అంతా వృధా అవుతుంది. సో ఇవి వచ్చేసి పింక్ కలరు. సో ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ ఉన్నది కదా, మనం ముందుగా చేసిన రోజ్ ఫ్లవర్స్ వాటిపైన పింక్ కలర్ స్టోన్స్ అయితే పెట్టేసుకుందామండి. మీకైతే ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించినాయండి కామెంట్ చేయండి. చాలా హెవీగా ఉన్నాయండి, అలాగే వెయిట్ కూడా చాలా ఉన్నాయండి. మనకి 3 స్టెప్స్ కదా రోజ్ ఫ్లవర్స్ అనేది, అందుకని వెయిట్ కూడా చాలా వెయిట్ ఉన్నాయి. బ్యాంగిల్ పట్టుకుంటే ఎంత వెయిట్గా ఉన్నాయంటే అంత వెయిట్గా ఉన్నాయి. చూసారు కదా పింక్ కలర్ స్టోన్ పెట్టడం వల్ల ఇంకా ఎంత హెవీగా డిజైన్ వచ్చాయి, ఇంకా హెవీగా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా సైడ్ కూడా నేను హెవీ డిజైన్ అని చెప్పేసి గ్యాప్ లేకుండా అయితే పెట్టేశానండి. పక్కన వచ్చేసి వైట్ కలర్, ఇటు సైడ్ వైట్ కలర్ స్టోన్స్ అయితే పెట్టాను. చూసారు కదా ఇలా పెట్టేసుకోవటమే అండి. చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా అండి ఈజీగానే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం సమయం కేటాయించాలి. ఇంట్లోనే కూర్చొని ఎంతో ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చండి. అదే మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఫంక్షన్లప్పుడు చారీలలోకి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఫైనల్గా మీకైతే నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బ్యాంగిల్స్ ఎలా అనిపించినాయి కామెంట్ చేయండి. చూసారు కదా అయిపోయింది. సో ఇంతేనండి, 4 బ్యాంగిల్స్ అన్నీ ఇలాగే చేసేసుకుంటే సరిపోతుంది. లుక్ చూడండి ఫైనల్గా ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ పెడతానండి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి. వాట్సాప్ నెంబర్ అయితే పైన ఇస్తాను.